వెల్కమ్ బ్యాక్. బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది. హీరో మోటో కార్ప్, హిందాల్కో, టీసీఎస్, కోటక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్జీసీ, ఐఆర్ఎఫ్సి, సుప్రీం ఇన్, పవర్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా కంటిన్యూ అవుతాయి ఏంటో తెలుసుకుందాం. బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. రైట్, మార్కెట్ చూస్తుంటే భారత్ లో ఆర్థిక పురోగతి మందగించిందనే భావంతో ఇటు స్టాక్ మార్కెట్ లో కూడా వేగం బాగా తగ్గిందంటే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇటు ఇండెక్స్ కూడా నేల చూపు చూస్తుంది. సో ఈ నేపథ్యంలో ర్యాలీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ ర్యాలీ ఎంతవరకు మార్కెట్ లో జోర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఒకటే గుర్తున్నా, ఇప్పుడు కూడా మార్కెట్ లో మందగించింది అని మీరు చెప్పిన మాట కరెక్ట్. అంటే పెరగడం కొద్దిగా స్లో అయితే తగ్గుతుందని కాదు. జనరల్ గా పబ్లిక్ లో మైండ్ ఎలా ఉంటుందంటే పెరగడం అనే మాట వినడానికి ఇష్టపడతారు, కానీ పెరగడం తగ్గిందంటే కూడా వాళ్ళ ఉద్దేశంలో మనసులో వచ్చే నెగిటివ్ ఇంప్రెషన్ అంటే తగ్గిపోతున్నాయి అనుకుంటారు. తగ్గటల్లా పెరుగుతున్న స్పీడ్ కొద్దిగా తగ్గింది. ట్రాఫిక్ లో మనం కారులో వెళ్తుంటే ఎవరిని అడ్డం వస్తే ఎలా అయితే బ్రేక్ వేస్తామో అలాగే ఇండెక్స్ లో కానీ మార్కెట్ లో కానీ దేశానికి కానీ పురోగతిలో కొద్దిగా వేగం తగ్గితే అది నెగిటివ్ గా తీసుకోకూడదు. అది ఖచ్చితంగా మంచిదే, మళ్ళీ పుంజుకోక తప్పదని భావించాలి. ఇప్పుడు గణాంకాలు కానివ్వండి, డేటా కానీ సరిగ్గా ఉంటాయి. ఇప్పుడు అది ఎలాగో చూపించాలంటే నేను ఏం చేస్తానంటే నా స్క్రీన్ ఒకసారి షేర్ చేసి అందులో కనుక గ్రాఫ్ మీద వ్యూవర్స్ కనుక దృష్టి పెట్టినట్లయితే అందులో మనకి జీడిపి లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో అంటే దాదాపుగా 2021 ఆఖరిలో నుంచి 2024 వరకు 3 సంవత్సరాల డేటా చూపిస్తున్నాను. అక్కడ చూస్తే 2022 లో లాస్ట్ క్వార్టర్ లో అంటే ఇప్పుడు మొన్న అయిపోయిన 2024 లో లాగా 2022 లో అయిపోయిన క్వార్టర్ లో కూడా ఇలాగే ఒకసారి 4.3% వచ్చింది. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనపడుతుంది. దాని పక్కన చూస్తే ఏమైపోయింది, తర్వాత అన్ని గ్రోత్ పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఏంటి గమనించాలి, మనం ఇలా హెచ్చుగా పెరగటం తగ్గటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా అలాగే ఉంటుందని అనుకోవడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకు అనుకోవాలి అంటే ఊరికే ఆశావహంగా మాట్లాడటం కాదు, దాని డేటా కనుక తీసుకోవాలి అంటే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇంకొకసారి స్క్రీన్ మీద దృష్టి పెట్టినట్లయితే నిఫ్టీలో ఉన్న కంపెనీలన్నీ కలిపి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాం. అంటే ఒక 500 కోట్లతో నిఫ్టీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తే దాని యొక్క ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో చూస్తాం. ఇక్కడ మీరు చూస్తే 23 డిసెంబర్ తో అయిపోయిన 12 నెలల కాలానికి చూస్తే 22 కోట్ల రూపాయలు ఎర్నింగ్స్ ఉంటే తర్వాత 2.2 కోట్లు, తర్వాత 2.28 కోట్లు, ఇప్పుడు 2.32 కోట్లు. అంటే ఈ సంవత్సరం మొత్తం మీద చూస్తే అంటే 2023 నుంచి 2024 వరకు చూస్తే దాదాపు 15% పెరిగాయి. జీడిపి 5-6% పెరుగుతుంటే కార్పొరేట్ లో పెద్ద కంపెనీలు ఉన్న ఎర్నింగ్స్ కనుక 15% పెరిగితే అది తగ్గుదల అనడానికి అవకాశమే లేదు. పైగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు అందరూ అనుకుంటారు కాదండి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి, ప్రపంచం అంతా కూడా ఎక్కువ వస్తుంది, ఇండియాలో రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తుంటారు అంటారు. అది నిజమో కాదో చూడటానికి నేను ఏం చేశానంటే హిస్టారికల్ గా పిఈ రేషియో ఆఫ్ ఇండెక్స్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే 1998 నుంచి 2-3 సంవత్సరాలు కాదు, దాదాపుగా 25-26 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నుంచి కూడా నేను ఇండెక్స్ చూపిస్తుంటే అందులో కోవిడ్ వచ్చింది 2020లో. ఆ కోవిడ్ వచ్చిన దానికన్నా ముందు చూసినప్పుడు కూడా మనకన్నా ఇప్పుడున్న పిఈ రేషియో కన్నా ఎక్కువ ఉంది. ప్రస్తుతం పిఈ రేషియో ఎంత ఉంది, 21-22 ఉంటుంది. అంతకుముందు ఎక్కడికి వెళ్ళింది 21 లో కూడా, అంటే కోవిడ్ తర్వాత రికవర్ అయిపోతే 30 పిఈ రేషియో వచ్చింది. అంటే ఇంత ఎర్నింగ్స్ 15% పెరిగితే గతంలో స్టాటిస్టిక్స్ చూస్తే 20 అనేది చాలా సాధారణంగా వినోమంగా ఉంటే ఇప్పుడు మనం దాని గురించి కంగారు పడాలా అంటే మీరు మార్కెట్ లో స్క్రీన్ మీద చూస్తే కనుక 2020లో 30.58కి వెళ్ళింది. అంతకు వెళ్ళకర్లా ఇప్పుడున్న రేటు ఎక్కువ కాదు అని ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. అందువల్ల ఇక్కడ నుంచి తగ్గడానికి అవకాశం ఉంటుందా, పెరగడానికి అవకాశం ఉంటుందా అంటే ఏ మాత్రం ఎవరైనా ఆలోచన చేస్తే ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి రాబడి తగ్గలేదు, కానీ వాళ్ళు ఖర్చులు తగ్గించారు. ఎలక్షన్ల పుణ్యమాన్ని జనరల్ ఎలక్షన్స్ ఒకసారి, తర్వాత స్టేట్ ఎలక్షన్ రావడంతో కొద్దిగా ఖర్చులు తగ్గాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న పేపర్ లో వచ్చిన న్యూస్ ఐటమే కనుక చూస్తే అందులో కమ్యూనికేషన్స్ లో పెట్టవలసిన ఖర్చులో 38% పెట్టడం, ఏది 24-25 ఇయర్ లో. అలాగే జల్ శక్తి ఇరిగేషన్ లోనేమో 31% పెట్టడం. హౌసింగ్ ఏదైతే ఇండస్ట్రీ రికవర్ అయితే మొత్తం ఇండియా అంతా రికవరీ స్టార్ట్ అవుతుందో హౌసింగ్ మీద 34% పెట్టడం. ఎంఎస్ఎంఈలు చిన్న సూక్ష్మ పరిశ్రమలకి చూస్తే 20% ఖర్చు పెట్టారు. ప్రభుత్వం దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, అందరూ ఖర్చు పెట్టబోతున్నారు. అంటే ఫైర్ ఇంజిన్ లాగా విపరీతంగా ఖర్చు పెడతారు ఈ క్వార్టర్ లో, అంటే జనవరి నుంచి మార్చి లాగా క్వార్టర్ లో. కాబట్టి ఇవన్నీ కూడా కనీసం 60% రావాలన్నా 9 నెలల్లో పెట్టిన ఖర్చుకి డబుల్ 3 నెలల ఖర్చు పెట్టాలి. కాబట్టి ఏమొస్తుంది, ఇండస్ట్రీ కానీ మార్కెట్ కానీ యాక్టివిటీ కానీ ఎకానమీ కానీ రికవర్ కాక తప్పనిసరి పరిస్థితి.
అందుకే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా చెప్పారు, ఒక్కసారి ఆ 5.4% మన క్వార్టర్ లో వచ్చింది, కానీ డిసెంబర్ క్వార్టర్ లోనే పుంజుకుంటుంది అని చెప్పారు. అందువల్ల రాబోయే రోజుల్లో మార్కెట్ పుంజుకోకుండా ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎంత పెరుగుతుందో చెప్పలేకపోయినా పెరగడం మాత్రం ఖాయంగా చెప్పాలి. అందువల్ల ఎవ్రీబడి షుడ్ స్టే హోప్ఫుల్. నిన్న వచ్చిందా లేదా ఒక రోజే వచ్చింది, పొరపాటు వచ్చింది అనుకోకండి, ఇవాళ తగ్గచ్చుగా కొద్ది గొప్ప, కానీ సస్టైన్ ర్యాలీ అండర్ టోన్ మాత్రం చాలా బలీయంగా ఉంటుందని మాత్రం భావించాలి. రైట్. అంతేకాకుండా 2024 ఆఖరి క్వార్టర్లోను పర్టికులర్ గా చూసుకుంటే డిసెంబర్ నెలలోనూ ఆటోమొబైల్ సేల్స్ కొద్దిగా వేగం పుంజుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి కదా సార్. సో ఈ నేపథ్యంలో ఈ వార్తకు మార్కెట్ పరంగా ఏమైనా ప్రాముఖ్యం ఇవ్వచ్చు అంటారా? అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వీక్ ఈ క్వార్టర్స్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది కదా, సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ సెక్టర్స్ పై ఫోకస్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? ఎప్పుడు కూడా ఎకానమీలో మనం చెప్పేది ఏంటంటే, ఎకానమీలో సైకిల్స్ ఉంటాయి, పెరగటం తగ్గటం పక్కకి వెళ్ళటం అలా జరుగుతూ ఉంటుంది. లాస్ట్ క్వార్టర్ లో పెరుగుదల తగ్గిందని మనం అందరం ఒప్పుకుంటున్నాం కాబట్టి కొద్దిగా మదగించి కొద్దిగా కిందకు వచ్చినప్పుడు గ్రాఫ్ ఇప్పుడు మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది అనుకున్నాం. ఆటోమొబైల్స్ ఎప్పుడు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏం చెప్తారంటే లీడింగ్ ఇండికేటర్ ఆఫ్ ది ఎకనామిక్ రికవరీ అంటారు. ఎప్పుడైతే ఆటో సేల్స్ అంటే ఓన్లీ కార్లు ఆటోలే కాదు, అంటే కమర్షియల్ వెహికల్సే కాదు, 2 వీలర్స్ కూడా కలిపి కూడా ఆటో లాగా లెక్కేయాలి. అలా ఆటోమొబైల్ సెక్టర్ లో కనుక రికవరీ స్టార్ట్ అయిందంటే ఎకానమీ రాబోయే రోజుల్లో పుంజుకోవటానికి సిగ్నల్ అని చెప్తూ ఉంటారు. మనకి సెప్టెంబర్ క్వార్టర్ లో చూస్తే తగ్గినాయి కాబట్టి స్టాక్లు పెరిగినాయి, కార్లు అనగానే డమాటమా అన్ని పడిపోయినాయి, రేట్లన్నీ కూడా పడిపోయిన తర్వాత ఇప్పుడు అక్టోబర్ లో నవంబర్ లో డిసెంబర్ లో కొద్దిగా పుంజుకుని డిసెంబర్ లో హెల్దీ ట్రెండ్ ఇచ్చాయి కాబట్టి దిస్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ వెరీ గుడ్ రికవరీ సైన్ ఫర్ ద ఎకానమీ. అందువల్ల అది పెరగకుండా ఆవడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇకపోతే ఆ రాబోయే ఎకానమీ రికవరీ వస్తుంటే మనకి ఏదైనా మంచి ఉంటుందా, ఎందుకు ధైర్యంగా ఉండాలి అంటే, ఇప్పుడు నేను గ్రాఫ్ లో ఏం చూపిస్తున్నాను అంటే స్క్రీన్ మీద ఒకసారి చిన్న ఇండికేషన్, ఇప్పుడు 20 ఏళ్ల క్రితం డేటా కాదు, 2023 మార్చ్ లో కూడా ఇలాగే మార్కెట్ కరెక్షన్ వచ్చిందంటే పడిపోయింది. మార్కెట్ కరెక్షన్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్పాం మనం ఆ వేదికలో, కానీ ఇంకొకసారి చెప్తున్నాను, రీసెంట్ పీక్ లో నుంచి కనుక 10% పడిపోతే మార్కెట్ లో కరెక్షన్ వచ్చింది అంటారు. ఇక్కడ మీరు రెడ్ సర్కిల్ లో వేసిందే చూస్తే 2023 మార్చ్ లో ఇలాగే ఒకసారి మార్కెట్ లో బాగా పడిపోయినప్పుడు ఇప్పటికే అందరూ చాలా నీరసంగా మాట్లాడారు, భయపడ్డారు, చాలా భంగపడ్డారు, చాలా రకాల కామెంటరీలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత చూడండి గ్రీన్ కలర్ లో చూపించినట్టుగా ఇప్పుడు వరకు 24 లో చూస్తే అక్టోబర్ వరకు, అంటే దాదాపుగా 2023 మార్చి నుంచి 24 అక్టోబర్ వరకు బిగిన మధ్యలో కొద్దిగా 1-2 రోజులు తగ్గిన కానీ పెరుగుతూ విపరీతంగా పెరిగి మార్కెట్ మంచి స్థాయిలోకి వచ్చిన తర్వాత ఎకానమీ ఇప్పుడు దెబ్బతిందా? ఇప్పుడు వరకు మనం మాట్లాడిన దాని ప్రకారం ఇండియన్ ఎకానమీకి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేరడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అందువల్ల ఎకానమీకి ఇబ్బంది లేకపోతే కొద్దిగా గొప్ప అదుపు వచ్చి పెరుగుదలలో తగ్గచ్చు. అలా తగ్గితే మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి గుర్తుపడేశాను రెడ్ సైకిల్, అంటే మళ్ళీ ఇంకొకసారి మార్కెట్ తగ్గింది. మరి 2023లో ఏమీ నెగిటివ్ లైన్స్ లేనప్పుడు అంతా పెరిగితే 24 లో ఏమీ నెగిటివ్ సైన్స్ లేకుండా ఇంత తగ్గినప్పుడు కొనుక్కోవాలా, భయపడి పారిపోవాలా అంటే ఏ మాత్రం అన్నా ఆలోచన చేస్తే కొనుక్కోవాలి, కొనుక్కున్న తర్వాత వచ్చే లాభాలన్నీ జేబులో పెట్టుకోవడానికి తయారుగా ఉండాలి. అంతేకాకుండా సార్, ఎప్పుడైనా మార్కెట్ లోని పెద్ద కంపెనీలో పెద్ద షేర్ హోల్డర్ వాటాను గనక అమ్మివేస్తే దానికి అనేక రీజన్స్ ఉంటాయి. సో అదానీ విల్మర్ లోని వాటాను అదానీ గ్రూప్ అమ్మివేయడాన్ని ఎవరికి అనుకూలంగా చెప్పొచ్చు అంటారు? సో అసలు మెయిన్ దాని రీజన్ ఏంటి అంటే ఏమంటారు? ఎప్పుడు కూడా ఇప్పుడు ఎకానమీలో కనుక రికవరీ స్టార్ట్ అయిపోతే, ఎకానమీ రిసెషన్ లో స్లంప్ లో కనుక బాగా పడిపోతేనేమో అప్పుడు డిఫెన్సివ్ సెక్టర్ లో షేర్లు కొనుక్కోవడానికి పెద్ద సంస్థలన్నీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి. డిఫెన్సివ్ అంటే ఏంటి? ఫార్మాస్యూటికల్స్. ఎంత తగ్గినా మందులు వేసుకోవడం మానుకోలేం కాబట్టి ఫార్మా కంపెనీలు కొంటారు. అలాగే ఎంత తగ్గినా తినడం ఆపలేం కాబట్టి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్ కొంటారు. అటువంటి సమయంలో ఆ ఇండస్ట్రీస్ రిసెషన్ లో ఉన్న కంట్రీస్ లో ఆ ఇండస్ట్రీస్ బాగుంటుంది. ఇండియా రిసెషన్ లో ఉందా? లేదు. కాబట్టి మరి అందులో లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? ఆ కంపెనీలు ఏదైనా అదానీ విల్మార్ కానివ్వండి, లేకపోతే డి మార్ట్ కానీ, ఇలా ఏ కంపెనీలైనా మీరు తీసి చూస్తే 1%, 1.5% కన్నా మార్జిన్ ఉండదు. అంటే లార్జ్ వాల్యూమ్ స్మాల్ ప్రాఫిట్స్ ఉండే కంపెనీల్లో ఏ ప్రమోటర్ కూడా ఉండటానికి అంత ఇంట్రెస్ట్ చూపించకూడదు. అదానీ మొట్టమొదటి పెట్టిన కారణం వేరే ఒకరితో కొలాబరేషన్ తో పెట్టిన తర్వాత ఇప్పుడు అదానీ మీద నెగిటివ్ న్యూస్ రావటం, అమెరికాలో కోర్టు వేయటం, ఆ కోర్టులో కేసు వేయటం, అలాగే హిండెన్బర్గ్ రిపోర్ట్, ఇలాంటి నెగిటివ్ అన్ని కూడా ప్రభుత్వానికి దగ్గరగా ఉంటారు కాబట్టి అపోజిషన్ అంతా కూడా అదానీ గ్రూప్ మీద పడుతున్న సమయంలో వాళ్ళు ఫారిన్ కంపెనీలో డెట్ రేస్ చేయాలి, ఆస్తులు అంటే కొద్ది గొప్ప మనీ రేస్ చేయాలంటే కష్టంగా ఉంది కాబట్టి ఉన్న మంచి షేర్లు అమ్ముకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, ఆ కంపెనీ విల్మార్ వేరే వాళ్ళు ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు కొనుక్కుంటా ఉన్నప్పుడు
ఖచ్చితంగా అమ్మటం మంచిది. ఎవరికి మంచిది అంటే కొనుక్కునేవాడేమో మంచిది లేకపోతే అనుకోకపోతే కొనరు, అమ్ముకునే వాళ్ళు మంచిది కాకపోతే అమ్మరు. సో కాబట్టి వాళ్ళ ఇద్దరికి కూడా పరిస్థితులు అనుకూలించాయి. కాబట్టి అదానీ గ్రూప్ కి ఏమో విపరీతంగా డబ్బులు కావాలి, ఆ గ్రూప్ కి ఏమో మొత్తం హోల్డ్ కావాలి. ఇవి రెండు కలిపితే బెస్ట్ మ్యాచ్ అవుతుంది తప్పితే అదానికి లాభం అంటే అదానికి లాభం అని మనం చెప్పే కన్నా అదానీ అమ్మటం మూలంగా మనకు లాభం, అదానీ కన్నా కూడా మనకే లాభం. ఎందుకంటే అదానీ గ్రూప్ దగ్గర డబ్బులు వస్తాయి. సో డెట్ అని కూడా రీపే చేయగలుగుతారు. సర్వీస్ చేస్తే కనుక ఫారిన్ కంట్రీస్ లో ప్రస్తుతం వచ్చిన ఇబ్బంది నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ గుడ్ ఫర్ ఇన్వెస్టర్స్ అని చెప్తాను కానీ అదానికి లాభం అని చెప్పే కానీ అదానీ బాగుంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు బాగుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టర్లకు మంచిది అని చెప్పొచ్చు. రైట్. ఇటు అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో చూస్తే ఇండియన్ రూపీ బాగా నష్టపోతున్నట్టు కనబడుతుంది. సో దీనివల్ల మన భారతదేశానికి వచ్చే నష్టం పెద్దదా, లేకపోతే ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలకు వచ్చే లాభం గొప్పదా? అంటే స్టాక్ మార్కెట్ వైజ్ చూస్తే ఈ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు అంటారా సార్? ఎప్పుడు కూడా ఊరంతా తగలబడినా నా ఇల్లు బాగుండాలని కోరుకోవడం నైజం. ఇన్వెస్టర్లు ఎవ్వరు కూడా అట్లా ఉంటారు. దేశం ఏమైపోయినా కూడా తర్వాత ఆలోచిస్తారు కానీ ముందు వాళ్ళ పోర్ట్ఫోలియో దెబ్బతినకుంటే చాలు అనుకుంటారు. అంటే దేశభక్తి లేదని కాదు, యూజువల్ గా ఫస్ట్ వాళ్ళ ఇల్లు సరిగ్గా చూసుకుంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల డాలర్ పడిపోతుంది అంటే అందరూ భయపడేది ఏంటంటే ఫారిన్ కరెన్సీలో కనుక రేట్లు ఇండియా రూపాయి పడిపోతే మనం కొనుక్కునే ఆయిల్ కి ఎక్కువ కట్టాలి కాబట్టి ఇండియా యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది అని భయపడతా ఉంటారు. అది నిజమా కాదా అంటే కొంతవరకు నిజమే, కానీ భయపడవలసిన అవసరం లేకుండా ప్రస్తుత ప్రభుత్వం చాలా ముందు చూపుతో గడిచిన 10 సంవత్సరాల్లో రెన్యూబుల్ ఎనర్జీ, సోలారు, విండ్, ఇటువంటి హైడ్రో పవర్ మీద విపరీతంగా దృష్టి కేంద్రీకరించి బ్రహ్మాండంగా జనరేట్ చేస్తుంది. ఒక అంచనా ప్రకారం దాదాపుగా 40% ఆఫ్ పవర్ కన్సంప్షన్ కూడా దాని నుంచి లాక్కోదాం ట్రై చేస్తున్నారు. అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ మీద డిమాండ్ తగ్గడం ఒక కారణం. రెండవది డాలర్ తగ్గినా కూడా మనం ఎందుకు కంగారు పడక్కర్లేదు. ఇప్పుడంటే నిన్నటి వరకు దాదాపుగా రష్యా నుంచి యూరోప్ వెళ్లే ఈ ఫ్యూయల్ అంతా కూడా యుక్రెయిన్ వాడుకునేమో అని యుక్రెయిన్ వాళ్ళు మన ట్యాప్లు కట్టేశారు. అంటే మా కంట్రీలోంచి మీకు వెళ్ళేమో యూరోప్ అన్నారు. దాదాపుగా 4 to 5% ఆఫ్ ద రష్యన్ ప్రొడక్షన్ యూరోప్ కి వెళ్ళేది అయిపోయింది. రష్యా ఏం చేయాలి? డబ్బులు కావాలంటే అమ్ముకోవాలి. రష్యాకి మిత్ర దేశం ఎవరు? మనమే కాబట్టి మనకు వస్తుంది. సో దాని మూలంగా డాలర్ పెరిగినా కానీ మనకు వచ్చే నష్టం అంతగా ఉండదు, ఎందుకంటే రష్యాలో కొనుక్కుంటాం. సో దిస్ షుడ్ బి నెట్ నెగటివ్ కన్నా పాజిటివ్ గా తీసుకోవాలి. అది కన్సిడర్ చేసిన తర్వాత ఒక్కసారి మనం ఈ స్క్రీన్ లో ఇవాళ మంచి కంపెనీ లీడర్ చూపిద్దాం. 3 ఇండస్ట్రీస్ మాట్లాడాం మనం. ఒకటి ఎఫ్ఎంసీజీ అన్నాం, ఆటోమొబైల్స్ అన్నాం, అలాగే డొమెస్టిక్ అప్లయన్సెస్. అందులో ఏదో స్క్రీన్ మీద కనపడుతున్నాయి, ఇన్వెస్టర్స్ చూసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇవి బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABN.